హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియో ఏంటంటే మీషో నుంచి నేను ఒక 2-piece కుర్తా సెట్ అయితే ఆర్డర్ చేశాను. దాని రివ్యూ అయితే ఈ రోజు మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ద ఛానల్. మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ వీడియో అంతా చూసాక మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేసేయండి. మీ ఒక్క లైక్ అనేది మా వీడియో షేర్ అవ్వడానికి యూజ్ అవుతుంది. కుర్తా ఆనియన్ కలర్ లో అయితే వస్తుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఫ్యాబ్రిక్ వచ్చేసరికి కాటన్ బ్లెండ్, కానీ పిక్ లో వచ్చేసరికి మంచి షైనింగ్ లో అయితే కనిపించింది. బయట అయితే అంత షైనింగ్ లేదు, అలానే క్వాలిటీ బాగాలేదని. క్వాలిటీ అయితే బాగుంది, అంత షైనింగ్ లేదు అంతే. మనకి టాప్ అంతా కూడా ఇలా వైట్ కలర్ లో ఫ్లవర్ ప్రింట్ అయితే వస్తుంది. ఈ డ్రెస్ కి రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి. అండ్ మనకి ఇలా వైట్ కలర్ లేస్ చూపిస్తున్నాను కదా, ఇది హ్యాండ్స్ కి అండ్ కింద కూడా యాడ్ చేశారు. టాప్ మనకి సైడ్ కట్ లో అయితే వస్తుంది. సైడ్ కట్స్ దగ్గర కూడా మనకి అదే వైట్ కలర్ లేస్ అటాచ్ చేశారు. ఈ 2-piece కుర్తా సెట్ పిక్ అయితే పక్కన యాడ్ చేస్తాను, చూడండి. వేసుకుంటే లుక్ వైజ్ ఎలా ఉందో కూడా మీరు చూసుకోవచ్చు. సమ్మర్ వస్తుంది కదా, ఇలాంటి ఫ్యాబ్రిక్స్ అనేవి చాలా కంఫర్టబుల్ గా ఉంటాయి వేసుకోవడానికి. ఈ కుర్తా సెట్ కాస్ట్ వచ్చేసరికి 340 పడింది. సైజెస్ బట్టి మనకి కాస్ట్ అనేది వేరీ అవుతుంది. బోటం వచ్చేసరికి మనకి ప్లెయిన్ వైట్ కలర్ లో వస్తుంది. బోటం కూడా మనకి కాటన్ ఫ్యాబ్రిక్ లోనే వస్తుంది అండ్ స్ట్రైట్ కట్ లో వస్తుంది. ఈ బోటం మనం వేరే డ్రెస్సెస్ మీద కూడా పేరప్ చేసుకోవచ్చు. 340కి 2-piece కుర్తా సెట్ అంటే చాలా బాగుంది అనిపించింది. ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే ట్రై చేయండి. ఒకవేళ మీకు ఈ డ్రెస్ నచ్చి ఫోటో తీసుకొని రివ్యూ కనుక పెడితే 10 to 200 రూపీస్ వరకు అమౌంట్ అయితే వస్తుందంట వ్యాలెట్ లోకి. సో ట్రై చేయాలి అనుకుంటే ట్రై చేయండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం, మరిన్ని కలెక్షన్స్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బెల్ సింబల్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.